స్వరూపం. ఎందుకంటే ఆత్మవత్ సర్వభూతాన్ని అంటారు. ఆత్మరూపంలో ప్రతి హృదయంలో ఉన్నటువంటిది భగవంతుడే. అందుకే ఇతరులను నిందిస్తే భగవంతుని నిందించినట్టే అని మనకు గురువు చేశారు. కాబట్టి అలాంటి ఆత్మస్వరూపాన్ని మనకు దర్శనం చేసిన వారు విజయ ప్రతాప్ యోగిరాజు గారు. వారి యొక్క అపూర్వమైనటువంటి అనుభవం. ఎందుకంటే సాధన అనేటువంటిది అంత సులభంగా రాదు. సాధనాత్ సాధ్యం సర్వమని. సాధనతోటే అన్ని సాధ్యమవుతాయి. అలాంటి సాధన లేకపోతే ఏమీ చేయలేము. అలాంటి అపారమైనటువంటి సాధన సంపత్తిని కలిగినటువంటి వారు. అందుకే ఏకాగ్రత మనం ఎలా ఉండాలి, అదేవిధంగా మనము ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి నైపుణ్యాలు ఏమిటి, అవి ఆనందంతో ఎలా పొందగలం. ఆనందం అనేటువంటిది అత్యున్నతమైనటువంటి పరమోత్కృష్టమైనటువంటి జ్ఞానం. అదే పరమాత్మ. ఆనందంలో పరమాత్మను దర్శించినటువంటి వారు యోగులు. అలాంటి యోగి బుద్ధులు మన వద్దకి రావడం, అంతేకాకుండా యోగా ఆసనాలను క్రియాయోగా పద్ధతిలో ఏ విధంగా చేయగలుగుతాము అనేటువంటి దాన్ని ఎంతో అద్భుతంగా చెప్పించారు. క్రియాయోగం అనేటువంటి యోగ ప్రక్రియ. అందులో ఇక్కడ మీకు చెప్పినది యోగాసనాలు. మీరు ఎంతో ఆనందంతో తాండవం చేశారు. ఆ తాండవంలో మీరు చేసినటువంటి ప్రతి ఒక్క స్టెప్ అది యోగాసనంలో ఉన్నటువంటివి. ప్రాథమికమైనటువంటి యోగాసనాలన్నింటినీ కూడా రంగరించి ఒక భజన రూపంలో, ఆ భజన ఆ మురళీకృష్ణుడు రాసకేలికి అర్జునుడు మీకు తెలుసు. ఆ మురళీమోహన్ యొక్క ఆ మోహన గానంలో బృందావనంలో ఆ గోపికలు ఎలా అద్భుతంగా తన్మయత్వంతో తమ యొక్క మనస్సును పూర్తిగా కేంద్రీకరించి ఆ పరమ